రానున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రేపు 27వ తారీఖు జరగబోతున్నాయి. అయితే ఇప్పుడు మేము ఉపాధ్యాయుల పక్షంగా ఎవరైతే పోరాటం చేసి ఒక సామాజిక స్పృహ కలిగి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి మన గవర్నమెంట్ స్కూల్కి వచ్చేటువంటి పిల్లలకు కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నీ కల్పించి వాళ్ళ గవర్నమెంట్ స్కూల్కి పూర్వ వైభవం ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకు ఖచ్చితంగా మేము ఓటేసి మండలికి పంపించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి ఆ దిశగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి మేము మొదటి ప్రాధాన్యత ఓటును ఇవ్వడం జరుగుతుంది. స్కూళ్ళల్లో కానీ ఇటు ఉపాధ్యాయుల పరంగా కానీ రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. తక్షణమే వాటిని పరిష్కరించాలి. ఆ దిశగా ప్రయత్నం చేయాలి. ఉపాధ్యాయుల సమస్యల పెండింగ్ సమస్యలు ఎక్కడెక్కడే ఉన్నాయి. ఏ ఎమ్మెల్సీ వచ్చినా దాన్ని డిఎల్ ఇప్పించడంలో కానీ లేకుంటే పిఆర్సీ ఇప్పించడంలో కానీ జాప్యం జరుగుతుంది. ఈ జాప్యం లేకుండా ఎవరైతే మాకు ఇప్పించగలుగుతారో వారికి మేము ఓటు వేసి వాళ్ళని గెలుపొందించుకోవాలని కోరుకుంటున్నాం.